హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. అండ్ అందరూ బాగున్నారు అయితే అనుకుంటున్నా. అండ్ మోడిఫికేషన్ వీడియోస్కి బాగానే రెస్పాన్స్ వస్తుంది. లైక్లు, సబ్స్క్రైబ్స్ కొద్ది పెరుగుతూ ఉన్నాయి. అదే రకంగా కోఆపరేట్ చేయండి. అండ్ ఈ రోజు వచ్చేసి ఏం చూద్దామంటే ఎలక్ట్రికల్ వర్క్, వైరింగ్ మనం ఏమేమి పెట్టినాము, అండ్ సోలార్ ప్యానెల్ కానీ, ఇన్వర్టర్ కానివ్వండి, అండ్ వైరింగ్ సిస్టము, లైట్స్ కానివ్వండి, ఏమేమి పెట్టినాము, ఎట్లా పెట్టినాము అనేది ఈరోజు అయితే చూపిస్తా. సో ఫస్ట్ అయితే సోలార్ ప్యానెల్, అండ్ దాని తర్వాత అయితే ఇన్వర్టర్, దాని తర్వాత వైరింగ్ ఎట్లా చేసినాము, దాని తర్వాత ఏమేమి పెట్టినాము, లైట్స్ కానీ, స్విచ్చెస్ కానీ ఎందుకు పెట్టినాము అదనేది ఈ వీడియోలో చూపిస్తా, చూడండి. ఇది బ్యాటరీ కమ్ ఇన్వర్టర్, ఇంకోటి మనకి సోలార్ ప్యానెల్ వచ్చేసి 400 వాట్ సింపల్స్ సోలార్ ప్యానెల్. సో ఈ రెండింటి కోసం వెయిట్ చేస్తాను అనమాట. ఈ రెండైతే వచ్చేసినాయి ఇప్పుడు. సో దీన్ని ఒకసారి అన్బాక్స్ చేసేసి దీని మెజర్మెంట్స్ అండ్ ఈ బ్యాటరీ ఉంది కదా, బ్యాటరీ కమ్ ఇన్వర్టర్ అనమాట ఇది. సో ఇవి రెండు మెజర్మెంట్స్ తీసుకొని ఇంకా వర్క్ అయితే స్టార్ట్ అయిపోద్ది. క్యారియర్ చేయడానికి మెజర్మెంట్స్ అయితే తీసుకుంటున్నాము. कितना है 3.3 है ना? या और ऐसा 1 मीटर की है कंप्लीट. और लंबा 78. 6.5. మన 400 వాట్ సోలార్ ప్యానెల్. అండ్ ఇది వచ్చేసి మన ఇన్వర్టర్ కమ్ బ్యాటరీ అనమాట. ఇది ఒక 25 kg, అదొక 20 kg. మొత్తం ఇప్పుడైతే ఇది సెటప్ చేయాలి ఇంకా. సో ఇది వచ్చేసి పైన వస్తుంది. సో దీని ప్రకారం 6.5 ఫీట్ హైట్, అండ్ ఇట్లా వచ్చేసి 3.3 ఉంది. ఇది వచ్చేసి మన కింద వస్తుంది 25 kg. సో క్యారియర్ అయితే దీని ప్రకారం చేస్తున్నాము. ఇది మన నార్మల్ బ్యాటరీ అనమాట. బ్యాటరీ అండ్ ఇన్వర్టర్. ఈ ఆరెంజ్ బ్యాటరీ, బ్లూ కలర్ ఇన్వర్టర్. ఒకసారి సైజ్ చూడండి ఎంత ఉన్నాయో ఇవి. ఇంకా ఈ బ్యాటరీ వచ్చేసి మనకి ఒక 40 సెంటీమీటర్స్ పెడుతుంది. అండ్ ఈ ఇన్వర్టర్ ఉంది కదా పక్కన బ్లూ కలర్ది, అది వచ్చేసి 50 to 76, అంటే ఇది ఒక 25 సెంటీమీటర్స్ ఉందన్నమాట. సో ఇది రెండు పెట్టుకోవాలంటే దీంతో పాటు మళ్ళీ మన సోలార్ కంట్రోలర్ ఉంటుంది, అది కూడా పెట్టుకోవాలి. అండ్ కన్వర్టర్ కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది మళ్ళీ. సో ఇవన్నీ పెట్టుకుంటే స్పేస్ ఎక్కువ తీసుకుంటుంది అని చెప్పేసి నేను కొద్దిగా స్పేస్ తగ్గిద్దామని చెప్పేసి ఇది ఉంది కదా, ఈ అవీవా బ్యాటరీ, ఇది తీసుకున్నా. దీనిలో ఇన్వర్టర్, బ్యాటరీ, ఎంపీపీటీ కంట్రోలరు అంతా దీంట్లోనే ఉంటుంది. ఇది వచ్చేసి 52 AH 24 వోల్ట్ బ్యాటరీ. రైట్, క్యారేజ్ వర్క్ అయితే అయిపోయింది. పెనాల్ పెట్టి చెక్ చేస్తున్నాం. థోడా ఇద్దరు గారు అజయ్ భాయ్, ఇద్దరు గారు ఇద్దరు. సో ఇది ప్యానల్ అయితే ఇంత సైజు మనకి 6.5 ఫీట్. ఇది అంటే ఆల్మోస్ట్ ఒక 6.5 ఫీట్ అనమాట. डबल पट्टी है, डबल पट्टी है. उसके बीच में गैप है. हाँ, डबल पट्टी है. आप चाहे तो ये वाला भी खोल सकते हो. अभी वो मुश्किल होगा ना, वो कैसा खड़ा करके फिर करना पड़ेगा वो वाला. సోలార్ అయితే ఫిట్టింగ్ అయిపోయింది. ఇక్కడ హింజ్ చేసేసాం అనమాట. ఇక్కడ హింజ్ చేసాము. ఇక్కడ నుంచి లిఫ్ట్ అవుతుంది పైకి, ఇక్కడ నుంచి ఇట్లా పైకి లిఫ్ట్ అవుతుంది. సో దీనికి హైడ్రాలిక్ పెట్టడానికి ట్రై చేస్తున్నాము. హైడ్రాలిక్ ఇన్ సెన్స్ ఇది. సో మనం కొద్దిగా పుష్ ఇవ్వగానే పైకి లేసే విధంగా హైడ్రాలిక్ ట్రై చేస్తాం, కానీ అది ఎక్కడ పెట్టాలి అనేది కొద్దిగా ఐడియా వస్తుంది. ఎందుకంటే మనకి ఇక్కడ కింద చూస్తే దానికి బేస్లో ఏం లేదు సపోర్ట్. సో దానికి కొద్దిగా క్లిష్టంగా ఇబ్బంది అవుతుంది. సో ఒక 2 hours నుంచి డిస్కషన్ అయితే జరుగుతుంది. ఫైనల్ ఒకటైతే డిసైడ్ అయినా ట్రై చేద్దామని చెప్పేసి అక్కడ మిడిల్లో పెట్టి ట్రై చేస్తాము. అది వర్కౌట్ అయితే ఓకే, వర్కౌట్ కాకుంటే నెక్స్ట్ వేరే కాదు కావాలి. छोड़ो धीरे धीरे. क्या हो रहा है? अभी दबाओ. धीरे रह के उबल रहा मैं ना दबाओ. लोग एक ही बात
इसमें कोई दिक्कत नहीं, देखा देख के करना। हाँ 20 kg वाले में बोला, 20 kg में मेरे को लगता है ये जो हो रहा है ये नहीं होगा। हाँ वो थोड़ा करने में फटाक से ओके आ जाएगा। थोड़ा उठा के छोड़ दो। नहीं नहीं उसको छोड़ दो, छोड़ो थोड़ा उठाओ, थोड़ा उठा के छोड़ो, छोड़ दो। క్యారీలో సోలార్ ప్యానెల్ అయితే ఫిట్ చేసేసాము. అవును ఏంటంటే అక్కడ హైడ్రాలిక్ పెట్టేసాం. ఇప్పుడు పైకి వదిలేస్తే క్లియర్గా వస్తుంది. ఇప్పుడు లాస్ట్ కొద్దిగా చెప్పేసింది. కిందికి వెళ్ళినప్పుడు మాత్రము అట్లా లాగేస్తుంది అనమాట. అట్లా లాగేయకుండా ఇంకా కొద్దిగా కిందికి హైట్ చేయాలి. సో సపోర్ట్ అనేది లేదు. సో దానికోసం ఎట్లా చేయాలని చూస్తున్నాము. సో హైడ్రాలిక్ చూస్తే एक बार उठाओ भाई. हाइड्रोलिक అయితే ఇట్లా పెట్టినాము. जरा धीरे धीरे उठाओ, धीरे धीरे उठाओ. हाँ वो छोड़ दो, उठा के छोड़ दो. ఇది హైడ్రాలిక్. సో హైడ్రాలిక్ పెట్టినాక మనకి ఈ హైట్ వచ్చింది. और नीचे दबाओ, छोड़ो मत नीचे नीचे पकड़ के रखो. ఇది ఈ రకంగా పైకి కిందికి. సో కొద్దిగా కిందికి వెళ్ళినప్పుడు వైబ్రేషన్ తగ్గించాలంటే పెద్దది పెట్టాలి. హైడ్రాలిక్ పెద్దది పెట్టేసి ఇది ఇట్లా స్ట్రేట్ ఉంది కదా, ఇట్లా స్ట్రేట్ ఉన్నప్పుడు ఇది కొద్దిగా హైట్లో ఉండి ఇది కొద్దిగా డౌన్లో ఉండాలన్నమాట. అప్పుడు ఆ వైబ్రేషన్ మనకి రాదు. ఇక్కడ ఫైనల్గా క్లోజ్ చేసేటప్పుడు జెట్ కాల్ ఇస్తుంది అనమాట. సడన్గా క్లోజ్ అయిపోయి దీనికి తగులుతుంది ప్యానల్. సో ప్యానల్ పాడవకుండా ఇది ఒక ట్రై చేస్తున్నాము. ఈ కుషన్ పెట్టేసి ట్రై చేస్తున్నాము. కుషన్ పెట్టినాక చూద్దాం. అక్కడ అన్ని సపోర్ట్లకి కుషన్ పెట్టాము. కుషన్ పెట్టినా ఒకవేళ జెట్ అనేది తగ్గిపోతే సొల్యూషన్ వర్క్ అంటే, లేదంటే మాత్రం పెద్ద హైడ్రాలిక్ తెచ్చేసి ఇది కొద్దిగా కిందికి చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి 20 kg, 20 kg హైడ్రాలిక్ అనమాట. మన ఇది ఫర్నిచర్లో డోర్లో ఉంటే దానికి వేస్తాను. వేసి ఏంటంటే మనకి హైట్ చూసినా కదా ఇంతే వస్తుంది. సో ఇంత హైట్కి సరిపోదు అనమాట. ఎందుకంటే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఒక 12కి ముందు లేదంటే 4 o'clock తర్వాత మ్యాక్సిమం సన్ అనేది స్టేట్గా ఉంటుంది పైన ఉండకుండా. సో మిడ్ డేలో ఓకే ఎట్లా ఉన్నా ఇది వర్క్ అవుతుంది. బట్ మార్నింగ్ ఈవినింగ్ ఫుల్ ప్లేస్గా మనకు సన్ రైజ్ యూటిలైజ్ చేసుకోవడం మాత్రం ఇది కొంచెం హైట్ లేవాలి. సో దానికోసం ఏం చేసామంటే ఇది పెద్ద హైడ్రాలిక్ చేసాం. ఇది మన కారు రేర్ విండో ఉంటుంది కదా, సో ఆ విండో ఇది హైడ్రాలిక్ వస్తుంది అనమాట. బయట ఇట్లాంటివి చూసాం కానీ ఎన్ని కేజీలో ఇది 20 kg 30 kg చేసాము. ఇంకా ఎక్కువ ఉన్నా కానీ సేమ్ సైజ్ ఉంది. సో మనకు హైట్ వేరు కాదు, అందుకని చెప్పేసి ఈ హైట్ కారు హైడ్రాలిక్ అయితే తెచ్చాము. ఇది పెట్టి యూజ్ అవుతుంది. ఇది పెడితే మనకి మ్యాక్సిమం ఇంత హైట్ వస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 1.5 feet ఇంకా హైట్ వస్తుంది. సో ప్రస్తుతం అయితే ఇది పెడదాం. ఇది చిన్నది 30 kg వచ్చేసి కార్ హైడ్రాలిక్. ఆ చిన్న హింజెస్ సైజ్ సరిపోతుంది. పెద్ద హింజెస్ తెచ్చాం కదా, ఆ పెద్ద హింజెస్ డైరెక్ట్ సోలార్ ప్యానెల్ పైన పెట్టి చెక్ చేస్తే అది వర్క్ కాలేదు. సోలార్ ప్యానెల్ పాడే అవకాశం ఉంటుంది. అందుకనే ఇట్లా ప్లైవుడ్తో ఒక శాంపుల్ డెమో సెటప్ చేసేసి దానిలో ఈ హింజెస్ మన హైడ్రాలిక్ పెట్టేసి టెస్ట్ చేయాలని చూస్తున్నాము. ఇది వర్కౌట్ అయితే మనకి సోలార్ ప్యానెల్లో మళ్ళీ ఇన్స్టాల్ చేస్తాం అన్నట్టు. సో ఫస్ట్ అయితే ఇది టెస్ట్ చేసేద్దాం, దాని తర్వాత వర్కౌట్ అయితే చూద్దాం. సేమ్ సోలార్ ప్యానెల్ లాంటి సెటప్ కింద ఒకటి చేస్తున్నాము. కింద ఒక ప్లై పైన ఒక ప్లై వేసేసి పైన ప్లైని సోలార్ ప్యానెల్ లాగా కన్సిడర్ చేసేసి ఒకటి ఆ హైడ్రాలిక్ పెట్టేసి చూస్తాము అవుతుందా లేదా అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి అప్పుడు इसके ऊपर लगा. अरे इतना क्यों मेहनत कर रहे हो, सीधा ले लो. రైట్, ఇవి వ్యాగనార్ రేర్ డిక్కీ ఉంటుంది కదా దాని లిఫ్టర్స్. సో అవి ట్రై చేస్తున్నాము. ఇది ఈ రకంగా సోలార్ సేమ్ శాంపుల్ అయితే రెడీ చేసాము. ఈ రకంగా ఇటు హైడ్రాలిక్ టెస్ట్ చేద్దాము. ఇంతకుముందు హైడ్రాలిక్ ఇట్లా పెట్టిండే ఇటు సైడ్. సో ప్రెషర్ అయితే రాలేదు చివరికి, అందుకని చెప్పేసి కొద్దిగా ముందు పెట్టినాము. ఇప్పుడు కూడా ప్రెషర్ అయితే వస్తలేదు. సో ఇప్పుడు ఇది తీసేసి ఇక్కడ పెడదాము. ఇక్కడ పెడితే మనకి ఆ ప్రెషర్ అయినా వస్తుందో లేదో చూద్దాము. సో ట్రై చేసి అయితే చూసాము. ఇది స్క్రూస్ అయితే ఓడిపోయినాయి, ప్రెషర్ సరిపోవట్లేదు అనమాట దీనికి. ఇది హై కేజీస్ ఎక్కువ అనమాట. సో మనం పెట్టే ప్రెషర్ సరిపోతలేదు. కొద్దిగా గట్టిగా ప్రెస్ చేసిన ఇదైతే ఇరిగిపోయింది. అంటే సోలార్ ప్యానెల్కి అయితే అసలు వర్కౌట్ కాదు ఇంకా, అందుకని తీసేస్తున్నాం. ఇంకా ఇక్కడ అండ్ ఇక్కడ వర్కౌట్ అయితే కాలేదు. సో చివరికి పెట్టి చూస్తున్నాం వెయిట్ వస్తుందా లేదా అనేది. అంటే ఇది ఎట్లా సక్సెస్ కాదు, ఫెయిల్ అయిపోయింది. బట్ స్టిల్ అది ఎట్లా వర్క్ అవుతుందో చూడడానికి ట్రై అయితే చేస్తున్నాము.
అక్కడ వర్క్ అయితే లేదు చూద్దాము. ఎనీవే ఇదైతే మనం యూజ్ చేయట్లేదు, దీనివల్ల ప్యానల్కి చాలా లాస్ అవుతుంది, చాలా హెవీ ఉంది, చాలా హెవీ ప్రెషర్ వేయాలి. అండ్ అది ఏదైతే పెట్టినామో చిన్నది అది అట్లనే ఉన్నది ఇస్తుంది ఇచ్చే నిజంగా. और उठाओ 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 बस उसको स्क्रू करो. ఆఫ్టర్ టెస్టింగ్ ఫ్లై పెట్టేసి టెస్టింగ్ చేసాం కదా, ఇదైతే ప్రెషర్ దీనికి ఎక్కువ కావాలి. మనం హ్యాండ్తో ఎప్పుడైతే ప్రెషర్ చేస్తున్నామో అది ఫ్లై అయితే ఎరిగిపోయింది. సో సేమ్ మనం దీనికి ఫిట్ చేస్తే దీనికి ప్యానల్ కూడా బాగా ప్రెషర్ చేసి కిందికి ఉంటుంది. సో అది కూడా ఎరిగిపోయే అవకాశం కాబట్టి ఇది ఫ్లాప్ అయిపోయింది. ఇది అయితే వాడట్లేదు మనం. ప్రస్తుతం ఏం చేస్తామంటే ఇదైతే 30 kg వాడినాం కదా, దీన్ని కొద్దిగా కిందికి వేసేసి మనకు ఆ జర్క్ అనేది రాకుండా చేసేస్తాం. సపోర్ట్ చేస్తుందా దీన్ని తీసేసి కొద్దిగా కిందికి చేస్తాం, 1 inch కిందికి చేసేస్తే సెట్ అయిపోతుంది. సో దీన్ని వాడేది. अपना जो पैनल है, पैनल की धार वो जहाँ हाइड्रोलिक का वो जो लगाया था वो यहाँ से इतना वो थोड़ा इधर उधर हो जाएगा चलेगा, क्योंकि उसके ऊपर ऐसा सपोर्ट डालना ही है आपको. तो 3 इंच पे लगा देता हुआ थोड़ा खुला पे लगा दो, ऐसे सपोर्ट तो ऊपर आएगा. हाँ సోలార్ ప్యానల్ది అది హైడ్రాలిక్ ఉంది కదా, దానికి కొద్దిగా ఇక్కడ మనకి సపోర్ట్ ఉంది, ఇక్కడ హైడ్రాలిక్ వేసాము. సో హైట్ సరిపోతలేదు, అండ్ కొద్దిగా హైడ్రాలిక్ కిందికి దించాలి. అందుకని చెప్పేసి ఈ సపోర్ట్ వేసేసి ఇక్కడ నుంచి ఒక సపోర్ట్ అనేది కిందికి దించాం అనమాట. రివర్స్ చేసిన కనబడుతుంది. సో దీనిపైన హైడ్రాలిక్ది బేస్ సెట్ చేస్తాము, అప్పుడు మనకు కొద్దిగా హైట్ వస్తుంది. ఇది ఫస్ట్ అయితే ఇక్కడ పెట్టి ట్రై చేసినాము. సో ఇక్కడ నుంచి ఇట్లా పెట్టిండే ఈ లెవెల్లో పెడితే ఏంటంటే ఈ హైట్కి వచ్చేసరికి ఇది దీనికి తాకుతుంది అనమాట. తాకకుండా వేసామంటే ఇక్కడ ఇంకో సపోర్ట్ వేసాం కింద నుంచి. వేసిన తర్వాత దీనికంటే 1 ఇంచ్ కిందికి, అంటే ఇక్కడ 1 ఇంచ్ కిందికి ఇప్పుడు దీన్ని సెట్ చేస్తే ఇది ఫుల్ క్లోజ్ కాదనమాట. మనకి హైడ్రాలిక్ ఏదైతే ఫుల్ క్లోజ్ కాదు. సో ఫుల్ క్లోజ్ కాకపోతే కొద్దిగా గ్యాప్ ఉంటుంది కాబట్టి ఇది కింద తాకదు. సో అందుకని చెప్పేసి ఇది ఇక్కడ పెట్టేసి దీన్ని ఇక్కడ మూవ్ చేస్తే ఇట్లా అవుతుంది. అప్పుడు అది చూద్దాం ఇక. ఫైనలీ ఒక 2-3 గంటలు ట్రై అండ్ ఎర్రర్ తర్వాత సోలార్ ప్యానల్ అయితే ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు చూస్తే ఇట్లా కొద్దిగా చేస్తే పైకి వచ్చేస్తుంది, అండ్ కొద్దిగా ప్రెషర్ వేస్తే కిందికి పోతుంది, అండ్ కింద జక్క కూడా ఏమొస్తలేదు. సో దీనికోసం చాలా చేసాము ఏంటిది ట్రయల్స్. ఇక్కడ చూడండి, ఈ హోల్స్ చూడండి. ఫస్ట్ ఇక్కడ పెట్టాము, ప్రెషర్ బాగా వచ్చింది. ఇక్కడ పెట్టాము కొద్దిగా జరుపుకుంటూ ఒక 2-3 అవర్స్లో మొత్తానికి అయితే ఇక్కడ పెట్టాము. ఇది ఫైనల్ అయిపోయింది. ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఒకటే చేతితో ప్రెస్ చేస్తున్నా. ఒక చేతితో ప్రెస్ చేస్తే కిందికి వెళ్ళిపోయింది, అండ్ అక్కడ స్టక్ అయిపోయింది. అండ్ 2 ఏళ్ళతో ఇట్లా పైకి వచ్చేస్తుంది. సో ఫైనల్ ఇది అయిపోయింది. సో అది ఆ విధంగా కష్టాలు పడి సోలార్ ప్యానల్ అయితే మొత్తానికి ఇన్స్టాల్ చేసినాము. ఇంకా వీడియో అయితే పెద్ద అవుతుంది, అందుకని చెప్పేసి వైరింగ్, స్విచెస్ ఇన్స్టాలేషన్, కనెక్షన్ అంతా వీడియో ఇంకో నెక్స్ట్ పార్ట్లో వస్తుంది, తప్పకుండా చూడండి.